రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీగా శర్మారెడ్డి గారు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కానీ వైసీపీ నాయకులు ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా ఈ ఆస్తులు గొడవలు వచ్చినాయి అంట, జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిలారెడ్డి గారికి ఆస్తి వివాదాలు ఉన్నాయంట అని వీళ్ళు ఊహించుకుని శర్మ మేడం మీద ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతాం సబాబు కాదని, అదేవిధంగా శర్మిలారెడ్డి గారి ఆస్తుల గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దానిపైన శర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యవహారం వేరు. కానీ ఏ విషయం తెలియనియకుండా తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వైసీపీ నాయకులు ఒకడొచ్చి నీకు అన్నయ్య ఆస్తిలో వాటా కావాలా, శర్మిలమ్మ ఇది న్యాయం కాదు అంటా ఉంటాడు. ఇంకొకడు వచ్చి ఆ కోడిగుడ్డు మంత్రి వచ్చి ఏమీ తెలియకపోయినా మీకు వాటా ఎందుకు ఇస్తారు అంటా ఉంటాడు. అసలు ఏం తెలుసు మీ అందరికీ? మీరు చెప్పేది ఏంటి? విజయవాడలో ఉన్న రాజు యువరాజు పులివెందులో ఉన్న 7 ఎకరాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సాక్షి పేపర్ పెట్టింది ఎవరు? దినపత్రిక. టీవీ పెట్టింది ఎవరు? దినపత్రిక. దీంట్లో వాటాలు ఎవరెవరికి ఉన్నాయి? బెంగళూరులో వాటాలు ఎవరికి ఉన్నాయి? హైదరాబాద్లో వాటా, ఇవన్నీ తెలియదు కదా మీకు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న 2-3 ప్రాపర్టీస్ గురించి మీరు మాట్లాడటం సబబు కాదు. అదేవిధంగా మా మేడం గారు ఎక్కడ కూడా ఆస్తుల వివాదం గురించి ఎప్పుడు మాట్లాడాల. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూసుకోండి, మరి పేరు నాని గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వీళ్ళంతా శర్మారెడ్డి గారి పాదయాత్ర కోసం పడిగాపులు పడినోళ్ళే వీళ్ళంతా. ఆ రోజున మా నియోజకవర్గం రండి, మా నియోజకవర్గంలో కాలు పెట్టండి అని మేడంని బతిమాలుకున్న రోజులు లేవా? మర్చిపోయారా మీరంతా? 18 నెలలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని కాపాడింది, నువ్వు మంత్రి అవ్వడానికి సాయం చేసింది ఎవరు? కష్టపడి పనిచేసింది ఎవరు? ఆ రోజున వెనకాల మీరందరూ లేరా? పాత రోజులు మర్చిపోవద్దు. ఇప్పుడు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు అన్నీ. కానీ ఒక్కడో కరేపాగాళ్ళు కొత్తిమీరగాళ్ళు వచ్చి పేపర్ చూపించి ఇదేంటి మీరు అలా చేశారా, మీరు ఇలా శర్మిలారెడ్డి గారిని అంతా అనే స్థాయి మీకు లేదు. అలానే మేము జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించట్లా. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చూసారా? విశాఖ స్టీల్ ప్లాంట్ని దుర్వినియోగం చేసి కొత్త స్టీల్ ప్లాంట్ విఠల్ ప్లాంట్ అని దాన్ని 100,000 కోట్ల తరలిస్తున్నాడు. దాన్ని చూడండి, ముందు దాని మీద మాట్లాడండి. దాని మీద శర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ రోజున. మరి నిన్న కాక మొన్న ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అవుతున్నాయి. 100 మంది మాస్టర్లు కూర్చుని అర్ధరాత్రులు పేపర్ రెడీ చేస్తే దాన్ని విజిఎస్ కంపెనీ వచ్చి ఫ్రాడ్ చేసింది, రిలీజ్ చేసింది, లీక్ చేసింది. దాని మీద మాట్లాడండి. అలా కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీరు శర్మిలారెడ్డిని అనటం సబబు కాదని ఈరోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో నాయకత్వం పెంచుతున్నాం. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు మరి నవంబర్లో ఉండొచ్చు అనుకుంటున్నాం. ఖచ్చితంగా మచిలీపట్నంలో, అలా ఈ జిల్లాలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ పాత్రికేయ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శ్రీమతి శర్మిలారెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శర్మిలారెడ్డి గారిని వారు రాజకీయంగా ఎదుగుతాం చూసి ఓర్వలేని తనంతో వైసీపీ వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని ప్రజలందరూ కూడా అంటున్నారు. వారి యొక్క ఆస్తుల గురించి ప్రతి ఒక్కరూ కూడా వేరువేరుగా అనేక రకాలైన కథనాలను సృష్టించి శర్మిలారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా కనుక శర్మిలారెడ్డి గారి మీద ప్రవర్తిస్తే వారిని తీవ్రంగా ఎదుర్కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా పాత్రికేయ సోదరులకి, ప్రజానీకానికి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సోదరుల సమావేశం నిర్వహించడంలో దీనికి అతిథిగా మరి పాడం నియోజకవర్గానికి చెందినటువంటి సొంత నాగరాజు గారు రాష్ట్ర ఓబీసీ చైర్మన్గా, పీసీ డెలిగేట్ పండుగ పండుగ ఉన్నారు.
పవన్ ధీర్ గారు అందరం కూర్చొని మాట్లాడతాను. కారణం ఏంటంటే దాదాపుగా గత ఒక 10 రోజులుగా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు వైసీపీ నాయకులు. ఎలా మాట్లాడుతున్నారంటే మాట్లాడేటట్టు లేదు, మురిగినట్టుంది. పరిస్థితి చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అందరికీ అమ్మ అయినటువంటి విజయమ్మ గారు బహిరంగ లేఖ రాశారు. దయచేసి ఆస్తిపాస్తుల వ్యవహారాల మీద ఎవరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు ఎవరు కూడా మాట్లాడమాకండి అని ఒక బహిరంగ లేఖ రాశారు. కనీసం ఆ అమ్మ మీద గౌరవం లేకుండా కూడా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఎవరైతే మీరు చెప్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మొత్తం యావత్ రాష్ట్రానికి తల్లి ఆమె మాట్లాడిన లేఖ రాసిన దాని మీద ఏమాత్రం మీకు గౌరవం ఉందా? మరి మురుగుతున్నట్టే మీరు మాట్లాడుతున్నారే. విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడొద్దు అన్న తర్వాత మాట్లాడితే అది మురుగుతూనే అవుతుంది నాకు తెలుసు. మరి రాజశేఖర్ గారు సంపాదించినటువంటి ఆస్తిలో కొడుకు కూతురు ఇద్దరు సమానం అని రాజశేఖర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అందులోనే షర్మిలారెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మరి ఆడబిడ్డ వేరు మగబిడ్డ వేరు అనేటువంటి ఆలోచన రాజశేఖర్ గారు లేదు. నా ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరు నాకు పుట్టిన బిడ్డలే అనేటువంటి నమ్మకంతో వారు ముందుకు నడిచారు. వారి ఆశయాలకు జగన్మోహన్ రెడ్డి ఎలా తిలోదగాలు పలుకుతున్నాడంటే, ఎలా అయితే నరేంద్ర మోడీ దగ్గర వెళ్ళి జీవదూరు చేశాడు 5 సంవత్సరాలు, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఆ ఆలోచనలకు వ్యతిరేకంగా మోడీ దగ్గరికి వెళ్ళి జీవదూరు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఆశయానికి వ్యతిరేకంగా పనిచేసిన మనిషి పుట్టినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాడు. నిజమైన అసలైన సిసలైన రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు అంటే 100కి 100 పాళ్ళు షర్మిలారెడ్డి గారి అని మా యొక్క అభిప్రాయం, మా యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి ఆస్తికి వారసుడు చేయడం కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాలేడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి జగన్ చేసే కార్యక్రమాలకి పొంతం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ప్రతిపక్షాల నుంచి ప్రశంసలు అందిని తెలుగుదేశం వాళ్ళు మరి ఆ రోజు ప్రశంసలు కురిపించారు రాజశేఖర రెడ్డి గారి మీద. కానీ జగన్ మీద సొంత పార్టీ వైసీపీ వాళ్ళే ప్రశంసలు కురిపించలేకపోతున్నారు. ఇలాంటి మనిషికి, ఆ మహామేధావికి, ఆ మహా నాయకుడికి ఇద్దరికి పొంతన లేదు సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి షర్మిలారెడ్డి గారి మీద అవాకులు కానీ చవాకులు కానీ పేలితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా చూస్తూ ఊరుకోబోమని సందర్భంగా తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా. సూపర్ 6 హామీలని మీరు ఏదైతే ఇచ్చారో అమలు కావటం లేదు. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. మీ హనీమూన్ పీరియడ్ కూడా దాటేసింది. 2 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ కూడాను ఒక్క కొత్త పెన్షన్ ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పెన్షన్ తీసుకునే హోల్డర్స్ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక్క కొత్త పెన్షన్, ఇదిగో ఉగాది, అదిగో సంక్రాంతి, అదిగో శ్రీరామనవమి, అదిగో మళ్ళా వినాయక చవితి, అదిగో దసరా అని తాత్సారం చేస్తున్నారు తప్ప మరి పేదలకి వృద్ధులకి పనికి వచ్చేటువంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి పేదలకు న్యాయం చేయమని కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.